ద్విచక్ర వాహనంపై నుంచి పడి గర్భిణి మృతి చెందగా అది తట్టుకోలేక ఆమె భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా పిచ్చుకుందలో చోటు చేసుకుంది. ఏడాది క్రితం 7 అడుగుల బంధంతో ఒక్కటైన జంటను విధి వధించింది. రోడ్డు ప్రమాదంలో భార్యను బలి తీసుకుంటే ఆత్మహత్య చేసుకుని భర్త తను చాలించాడు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుందకు చెందిన సునీల్కు గత ఏడాది పెద్ద తాడూరు గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. ఆమె 5 నెలల గర్భిణి కాగా ఈ నెల 14న బిచ్చుకుందలో బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం నిర్వహించారు. అనంతరం జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టొచ్చారు. తిరిగి బిచ్చుకుందకు తీసుకొచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు. భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిచ్చుకుంద శివార్లో పెద్ద మైసమ్మ గుడి దగ్గర బైక్ నుంచి జారిపడి జ్యోతి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయమైంది. అంబులెన్స్లో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. ఇక విగత జీవిగా మారిన భార్యను చూసి తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు. ఇక బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఇక భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బండి నుంచి పడిపోయింది సార్, బిడ్డ జరిగి సరిపోయింది. హాస్పిటల్ తీసుకుని బతకలేదు. స్థాపించుకొని నేను చచ్చిపోతాను, నేను ఉండలేక నేను ఉండను. నా భార్య పోయింది, భార్యతో నేను మొత్తం ఇద్దరికి ఒక్కగా కాల్ చేయమని చేసాడు. 10-20 మంది చెప్పండి సార్, చెప్పినా కానీ లేదు.